యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యోబు 33వ అధ్యాయం 4వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దేవుడిని ఆరాధించుకొని వాక్యం చెప్పుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనముల కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. దేవా, ఆది అంతం నేను వాడానికి స్తోత్రం నాయన, మహోన్నతుడ మహాగణుడ స్తోత్రం నాయన, అద్భుతకరుడ ఆలోచనకర్త స్తోత్రం నాయన, మా గొప్ప తండ్రి నీకు స్తోత్రం నాయన. మాకు మీరు తప్ప మరొక జీవితం అంటూ ఏదీ లేదనైనా తండ్రి, సహాయం దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా, మా మధ్య నీ సన్నిధి ఉందని చెప్పని నమ్ముచున్నామా. ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం నైనా. బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా క్షేమకరంగా గృహాలకు వచ్చిన విధానం బట్టి స్తోత్రం నైనా. రాని వారు ఇంకే ఎవరన్నా ఉంటేనైనా వాళ్ళని కూడా క్షేమకరంగా గృహాలకు తీసుకురావడానికి సహాయం దయచేయండి అయ్యా. మీ కృప తోడుగా ఉంచండి. ఏ బిడ్డ ఎక్కడ ఏ ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కంచిన వేసి కాపుకండి అయ్యా. స్తోత్రం తండ్రి. ఇచ్చిన వాక్యం ద్వారా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఏ బిడ్డ ఎలా నడుచుకోవాలనైనా తెలియక పొరపాట్లు చేస్తుంటే క్షమించమని వేడుకుంటున్నాను. అందరి తరపు నుంచి, నా తరపు నుంచి మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమే పాటి వారమయ్యా, దేనికి పనికిరాని వారమయ్యా. అయినప్పటికీనైనా మమ్మల్ని తలగా నియమిస్తానో తోగ్గా నియమించినవా, నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొద్దు ఉండదయ్యా. సహాయం దయచండి ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో వాక్యం ధరనైనా ప్రతి ఒక్క బిడ్డను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ కలుగును కాకయ్యా. తరతరములకు నీకే యుగమవును కాక నా తండ్రి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మహిమ తగ్గించుకుంటున్నామయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నేను. ప్రియబిడ్డలారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం యోబు 33వ అధ్యాయం 4వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను అని చెప్తున్నాడు. మరి అదే అధ్యాయం 34వ అధ్యాయం 11వ వచనం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును, అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును అని చెప్తున్నాడు. మరి 33:4వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ఆత్మ నన్ను సృజించును అని చెప్తున్నాడు. యోబు గారు ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు, ఆయన ఏ ఒక్క అబద్ధం కూడా దేవుడికి వ్యతిరేకంగా ఏనాడు జీవించలేదు. అయినప్పటికీ యోబు చాలా శ్రమ పడ్డాడు. ఎంత శ్రమ అంటే శరీరం కుళ్ళి నశించిపోయి ఎముకలు కూడా ఆఖరికి ఎముకలు కూడా పాడైపోయి అంత జీవితంలోకి వచ్చాడనమాట. వచ్చినప్పటికీ దేవుడికి ఎక్కడ వ్యతిరేకం లేకుండా జీవించాడు. దేవుడిని ఎక్కడ ద్వేషించలేదు. భార్య వచ్చి ద్వేషించిన, భార్య వదిలేయమన్నా వదిలేయలేదు. మరి ఫ్రెండ్స్ వచ్చి ముగ్గురు ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడినా కూడా వాళ్ళకు కూడా దేవుడి మీద నమ్మకం ఏ ఒక్క క్షణం కూడా ఎక్కడ అవిశ్వాసం అనేది లేకుండా యోబు గారు ఎట్లా మాట్లాడాడో, మరి అదే విధంగా మనం కూడా అలా జీవించినప్పుడే మనకి దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో అట్టి ప్రకారంగా మన పట్ల చేస్తాడంట. ఎవరు ఏ విధంగా నడుచుకుంటున్నారో వారి వారి ఫలాలు చొప్పున దేవుడు కృపావరాలు ఇస్తాడంట. మరి మనం ఏ ఫలాలు పొందుకుంటున్నామో ఒకసారి మన హృదయాలను సరి చేసుకోండి. మన హృదయంలో ఏదైతే మనం చోటు చేసుకున్నామో దేవుడు ఆ ఫలాలే ఇస్తాడంట. మనం మంచి హృదయంతో మనము వేసే ప్రతి ఒక్క అడుగు కూడా మంచి ఫలాలు పొందుకుంటాము. చెడు ఆలోచనల ద్వారా వేసే ప్రతి ఒక్క ఫలాన్ని చెడు మాత్రమే ఆశిస్తాం. కాబట్టి మనకు తెలియక ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో పాపాలు చేస్తాం, ఎన్నో దోషాలు చేస్తాం. కానీ అయినప్పటికీ దేవుడు, నేను ప్రేమిస్తున్నాను బిడ్డ, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, ఎన్నటికీ నేను మీకు తోడుగా ఉంటాను, తరతరానికి మీకు నేను తోడై ఉన్నాను, మీకు నివాస స్థలం నేనే, యెహోవాయే మీకు నివాస స్థలం అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైతే ఇంట్లో ఒక్కరమే ఒంటరి పిచ్చుకలు అని చెప్పని మనం బాధపడినప్పటికీ దేవుడు, నువ్వు ఒంటరి పిచ్చుకు కాదు, నేను తోడున్నాను నీకు అని చెప్పని, జంటగా నేను కూడా ఉన్నాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. మరి ఎంతమంది అయితే ఇన్ని రకాలుగా బాధలు పడుతున్నారో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో, బిడ్డ నువ్వే పంట విత్తనం వేస్తున్నావు ఆ కోతే కోస్తావు నువ్వు అని చెప్పనని మాట్లాడుతున్నాను. మనం ఏ పంట కోసం అయితే మనం అక్కడ విత్తనం వేస్తామో ఆ పంట ఫలాలనే తింటాం, కానీ వేరే ఫలాలను తినం కదా. మామిడి చెట్టు వేస్తే ఈత పళ్ళు తినం కదా. తాటి చెట్టు వేస్తే
జాంకాయలు తినం కదా, అదే ప్రకారంగా దేవుడు ఈ రాత్రి సమయంలో నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చినంట. మరి మనం ఏదైతే చేస్తున్నామో, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు దగ్గర కూడా కొడతాడు, తిడతాడు. అయినప్పటికీ దేవుడు చెయ్యితే విడిచే దేవుడు కాదు. మనం ఎంతగా ప్రేమిస్తామో, ఎంతగా మంచి మార్గాన ఆయన చెప్పినట్టు మనం నడుస్తాము, వాటన్నింటిలో దేవుడు మనకు సహాయం చేస్తాడే తప్ప మనల్ని వదిలిపెట్టే దేవుడు కానే కాదు. అందరికీ వారి వారి ఫలం మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును అని చెప్తున్నాడు. మనము నీతి మార్గాన్ని నడిచినప్పుడు మన జీవితం ఎక్కడ నిందల పాలు, అవమానాలు అనేది మనకు రావంట. మనం ఏదైతే ఫలాలు ఏడ్చుకోవడానికి ఏ విత్తనం అయితే వేస్తామో ఆ విత్తనం, ఆ పంట మాత్రమే మనం కోస్తాము అని దేవుడు చెప్తున్నాడు. మంచి విత్తనం వేస్తే ఆ ఫలం తినటానికి పనికి వస్తుంది. చెడ్డ విత్తనం వేస్తే అవి మనకు తినటానికి పనికిరావు. గోధుమల పంటలో గురుగులు మొలిసినట్టు ఆనాడు శిష్యులకు చెప్పాడు దేవుడు. గురుగులు కూడా వరి పంటతోటి గోధుమలతోటి రానివ్వండి, అవి ఎదిగిన తర్వాత వాటి వరకు అచ్చంగా కోసి పక్కన వేసేసేయండి అని చెప్పాడు. రెండు ఒకసారి వస్తాయి కాబట్టి ముందుగా వాటిల్లో ఉన్న గురుగులు కోత కోసి పక్కన పెట్టేశాడంట దేవుడు. తర్వాత గురుగులు అంటే ఎవరు? సైతాన్ అన్నమాట. గోధుమలు అంటే ఎవరు? మనము. దేవుణ్ణి తండ్రి, మనము గోధుమలు అనేది పంట మనం కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. మనం మంచి పంటగా మనల్ని వేరు చేశాడనమాట. సైతాన్ నుంచి మనకు వేడం చేశాడు. ఎవరైతే సైతాన్ శోధనలో తిరుగుతారో వాళ్ళకి దూరంగా ఉండాలి అని చెప్పనని సైతాన్ శోధనలో ఎంతమందిలో ఉన్నాయో వాళ్ళందరూ మనసులు సరి చేసుకొని మళ్ళీ మనం మంచి పంట, ఒకళ్ళు తెలియక ఎన్ని తప్పులు చేస్తుంటామో ఆ పొరపాట్లని మనం సరి చేసుకొని మంచి మార్గాన్ని నడిచినప్పుడు దేవుడు మంచి కోసేదానికి మంచి ఫలాలని మనకు అందించేటట్టు దీవిస్తాడనమాట. తరతరానికి 1000 తరాల వరకు ఆయన ఆశీర్వాదాలు ఉంటాయంట. ఇంకా మనం చేసే కొంది భూమి మనం భూమి మీద ఉన్నంతకాలం మన తరతరానికి బిడ్డల్ని, సంతానాన్ని దీవించి ఆశీర్వదిస్తాడంట. మరి అట్టే కృప మనకు కావాలంటే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది మాత్రమే మనం నడుచుకుంటేనే దేవుడు ఏ ఫలాలు అయితే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో వాటన్నిటిలో మనం ముందుకు కొనసాగిస్తాం అన్నమాట. ప్రైవేట్లారా, ఈ రాత్రి వేళ సమయం దేవుడు మాట్లాడుతున్నది మంచి మార్గానికి నడవాలి. మనం ఏ పంట అయితే వేస్తామో ఆ పంట మాత్రమే తింటామో అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. దేవుని ఆత్మ నన్ను సృజించును, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చును అంటున్నాడు. మరి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం మంచి శ్వాసను మాత్రమే పొందుకుంటామంట. మన ఆత్మ జీవం పొందుకుంటుందంట. మరి జీవాత్మ మనలోకి వచ్చినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు మంచి దారికి నడుస్తాం కానీ చెడదారికి నడము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలమిచ్చును అని చెబుతున్నాడు. మరి ఎంత ప్రయాస పడ్డా కూడా వాళ్ళ పశ్చాత్తాపం రాంది దేవుడు క్షమాపణ లేదు. ఎవరైతే పాపం చేస్తారో ఆ పాపం నుంచి విడుదల కలిగితేనే దానికి చెప్పాలి. నోరు విప్పి, ప్రభా నేను ఈ పొరపాటు ఇంక చేయను ప్రభా అని చెప్పనని దేవుడి ముందర ఎవరైతే మోకాళ్ళు వేసి కూర్చొని మనసులో సనుగుకున్నవారే కానీ, ఎదుటివారిని ద్వేషించేవారే కానీ, ఎన్ని రకాలుగా చెడు పనులు, చెడు మార్గాల్లో అపవాది శోధనలో పడి ఎన్ని మార్గాలు అయితే తప్పుడు మార్గాల్లో నడుచున్నారో, దేవుడి మార్గం కాకుండా దేవుడి మార్గం పక్కకు తొలిగిపోయి ఉన్నారో వాళ్ళందరూ మోకాళ్ళు వేసి కూర్చొని ప్రభా నన్ను క్షమించండి అని చెప్పని అడిగిన ప్రతి క్షణమైన క్షమాపణ దొరుకుతుందే తప్ప ఏమీ ఆశించకుండానే మన కోసం భూమి మీద కలవర సిలువలో 3 సిలువుల మధ్య ఆయన 3 సిలువుల్లో ఎలాడదీయబడ్డాడు కదా. ఎన్ని మేకులు? 3 మేకులు. మరి దేవుడు మన కోసం ప్రయాసపడ్డప్పుడు ఇప్పుడు కూడా మన కోసమే కదా మాట్లాడుతున్నాడు. మనం ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, ఏదైతే చెందాలనుకుంటున్నామో అది మంచిదా చెడ్డదని మనం తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాం. కాబట్టి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో చెప్తున్నాడు, మీరు ఏ పంట అయితే వేస్తారో ఆ పంట మాత్రమే తింటారు అని చెప్తున్నాడు. మీరు ఏ మార్గాన్ని నడవాలనుకుంటున్నారు
ఆ ఫలాలనే పొందుకుంటారని చెప్తున్నాడు దేవుడు. మరి చెప్పకనే చెప్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కళ్ళకి మరి భయమని భయపడతారో, లేకపోతే భయభక్తులు కలిగి నేను ఇంక ఈ జీవితంలో, ఈ పాడు జీవితంలో మేము జీవించకూడదని చెప్పానని ఎవరు మనసులో మార్చుకుంటారో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఎవరితో సూటిగా మాట్లాడుతున్నాడో ఈ రాత్రివేళ సమయం నాకు తెలియదు. కానీ అటు వారు ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడి దగ్గర క్షమాపణ అడిగితే దానికి మంచి ఫలాన్ని పొందుకుంటారే కానీ ఏది పనికిరాని ఫలాన్ని మీరు పొందుకోరనమాట. మనం నడిచే ప్రతి ఒక్క అడుగు దేవుణ్ణి మంచి మార్గంలో మనం ఎంచుకున్నప్పుడే దేవుడు మనకి తోడయ్యండి. ఆయన కృప ఎల్లప్పుడూ మన పైన ఉంటుందన్నమాట. మనకు తెలియక చేసే ప్రతి ఒక్క దాన్ని మన క్షమాపణ అడగాలి. బిడ్డలారా, మీరు ఎవరైతే అలాంటి వారు ఉన్నారో, ఎక్కడ తెలియక మీరు పొరపాట్లు చేస్తున్నారో, వేసే ప్రతి ఒక్క అడుగు దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దీవించబడతారు. మరి అపవాదులకి వ్యతిరేకంగా అపవాదులకి చోటు ఇచ్చి దేవుడికి వ్యతిరేకంగా జీవించేవారు ఎవరైనప్పటికీ చాలా భయంకరమైన శోధనలో పడతారని దేవుడు ప్రతి క్షణం అవసరమైతే కొడతాడు, తిడతాడు కూడా. ఎంత శోధనైనా పెట్టి మంచి మార్గాన్ని నడిపిస్తాడే కానీ దేవుడు చెయ్యి వదిలేవాడు. చెయ్యి మాత్రం ఏ ఒక్క క్షణం కూడా ఎవరిని విడిచిపెట్టాడు అనమాట. మరి రాత్రివేళ సమయంలో మీరు ఏ ఫలం అయితే ఏ మార్గాన్ని నడుస్తారో వారిని బట్టి వారికి ఫలం ఇచ్చినని చెప్తున్నాడు. తనకి తగినట్టుగా నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అని చెప్తున్నాడు. నరులు ఏ పంట అయితే వేస్తున్నారో ఆ పంట మాత్రమే కోస్తారని చెప్తున్నాడు. మరి రాత్రివేళ సమయంలో దేవుడు మనకి ఇచ్చినది వాగ్దానాన్ని బట్టి ఏ సైతాన్ని ఎవరిలో ముట్టుకోకుండా ప్రతి క్షణం పరిశుద్ధాత్మని ఆహ్వానించే ప్రతి ఒక్కరికి దేవుడి ఆశీర్వాదాలు ప్రతి క్షణం ఉంటాయి అన్నమాట. ఎవరున్నప్పటికీ దేవుడి దగ్గర వ్యతిరేకంగా ఎవరు జీవించినప్పటికీ దేవుడు అటు వారిని మనసులో మార్చుకోండి. మీరు వేసే పంటే మీకు ఫలించును అని చెప్తున్నాడు. వేయని పంటని మీరు పొందుకోరు కదా. ఎట్లా పొందుకుంటాం? ఒక ఇత్తనం వేస్తే ఇంకొక ఇత్తనం పంట రావాలంటే రాదు కదా. పనికిరాని పంట తప్ప మంచి పంట ఏది మనకి వేరే ఇత్తనం అనేది ఏది రాదు. అందుకని ప్రైవేట్లారా ఈ రాత్రివేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనలో ఏమి పొరపాట్లు ఉన్నాయి దేవుడికి వ్యతిరేకంగా వాటన్నిటికీ క్షమాపణ చెప్పుకోవాలి. ప్రతి క్షణం మనం క్షమాపణ చెప్పుకోవాలి. ఎందుకంటే భూమి మీద ఉన్న మనము ఏదో ఒక పొరపాట్లు ప్రతి ఒక్కరు, నేనైనా మీరైనా ఎవరైనా ఏదో పొరపాట్లు చేస్తూనే ఉంటాం. అపవాది ఏ విధంగా అంటే దేవుడికి వ్యతిరేకంగా తెచ్చేటట్టు భయంకరమైన జీవితంలోకి మనల్ని నడిపిస్తుంటుంది అనమాట. నడిపించినప్పుడు ఎవరైతే ప్రభా మేము మారలేకపోతున్నాం, ప్రభా మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా, మమ్మల్ని సరిచేయండి రాజా అని చెప్పని మీరు ఎప్పుడైతే మన జీవితాలని దేవుడికి అర్పించుకుంటామో మనము ఆ క్షణాన్ని విడుదల అవుతామే. కానీ మన పాటికి మనం జీవించే ప్రతి క్షణం ఏ ఒక్క క్షణం కూడా మనలో పాపం అనేది పోదనమాట. పాపదోషం వెళ్తూనే ఉంటుంది. మనం ఎంత సంపాదించినప్పటికీ సంపాదన కనపడుతుంది కానీ చేతిలో మంచుగడ్డ పెడితే ఎంతసేపు కరిగిపోద్దు ఆ డబ్బు కూడా అట్లాగే కరిగిపోతూనే ఉంటుంది అన్నమాట. దానికి ఒక ప్రయోజనం ఉండదు. కానీ ఎవరైతే నీతిగా నిలబడతారో వాళ్ళు సంపాదించే ఒక్క రూపాయి అయినప్పటికీ సంపాదించే ప్రతి ఒక్క రూపాయికి కూడబడతారే కానీ నష్టపాలు కారు. ఎందుకంటే దేవుడు అపవాదిని అనుమతించుడు. మనం ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతామో ఆ క్షణం నుంచి దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మనం దేనికి చింతించాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ మనకు భయం ఉండదు. ఎందుకంటే మన చుట్టూ యుద్ధమాడేవాడు యెహోవాయే. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రతి క్షణం మనం పిలుచుకుంటూనే ఉండాలి. అట్లా పిలిచిన ప్రతి క్షణం మనం ఏ సమయాన్ని ఎక్కడున్నప్పటికీ ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసయ్యానని పిలవంగానే మన హృదయంలో ఎంతగా ప్రేమిస్తామో ఆయన మనకంటే 10 అంతలుగా మనల్ని ప్రేమిస్తాడనమాట. మనం మర్చిపోయినా ఆయన మర్చిపోడు. మనం ఒక్కసారి పిలిచి తర్వాత మనం వదిలేసినా మన చెయ్యి అన్నిటికీ ఎడబడు ఎడబాయుడు. అట్టి కృప కలిగిన దేవుడు, జీవం కలిగిన గొప్ప యేసయ్య ఎవరినైనా కూడా ప్రేమించే తండ్రే కానీ అవమానపరిచే తండ్రి కాదు. కులమతాలకి భేదం లేదు. గ్రీసు దేశస్థమని ఇతర దేశాలని చెప్పనని భేదం లేదు. ఏ దేశానికి చెందిన దేవుడు కాదు. ఈ లోకానికి సృష్టించిన తండ్రి కాబట్టి లోకమంతా ఆయన బిడ్డలు కాబట్టి ఆయన్ని ప్రతి ఒక్కళ్ళని ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. మరి అటు వారు ఎంతమంది ఉన్నారో కుల మతాలు రేపుకుంటూ ఒకళ్ళనొకరు
ఎన్నో విధాలుగా భయంకరమైన శోధనలు తెచ్చుకుంటున్నారే తప్ప దేవుని కోపానికి ఉగ్రతలుగా తయారవుతున్నారే తప్ప దేవుని ప్రేమను పంచుకోవడానికి ఎవరు రాలేకపోతున్నారు ముందుకి. ఎందుకంటే అపవాది దేవునికి మీరు ఎక్కడి దగ్గర అయితే దాని పన్నాగానికి పడిపోరని చెప్పనని మిమ్మల్ని వాడుబడి దేవుడికి వ్యతిరేకం తెచ్చి దేవుని చేత మిమ్మల్ని అనేక రకాలుగా శోధనలు తీసుకొచ్చేటట్టు చేస్తుంటుంది. కాబట్టి మనం జ్ఞానం కావాలి. మనకు ఆ జ్ఞానం ఎప్పుడైతే దేవుని దగ్గర మనం అడుగుతామో ఏదైనా మనం జయించగల జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను మనకు తోడుగొన్నంతకాలం ఏ చెడు మనం ముట్టదు. ఏదైనా చెడు వస్తుందన్నా కూడా దేవుడు ఆపద నుంచి మనల్ని పక్కకు నెట్టేస్తాడనమాట. ఆపదలో ఒక పానీయుడు ఎక్కడైతే నిందలు రాబోతున్నాయో అక్కడికి మనల్ని నడిపించాడు అనమాట. మరి అట్టి దేవుడు మనకు తోడున్నప్పుడు మనం ప్రతి ఒక్క దాంట్లో మనం సంతోషంగానే ఉంటాం. బాధగా అయితే రాదు. బాధ వచ్చినప్పటికీ అది మనల్ని అసలు మన దరిదాపులకు కూడా రానియడు అనమాట దేవుడు. మరి ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయన స్తుతించుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ రాత్రి సమయంలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయనా, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకునైనా వేలాది వందనలు స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. ప్రభా, ఉదయకాల సమయం నుంచి సమయం వరకునైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినైనా మాకు కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా తోడుండి నైనా సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ప్రభా నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. అపవాది మాకు తెలియకుండా మమ్మల్ని ఎక్కడైతే వాడబడుతుందో ప్రభా వాటిలోంచి మమ్మల్ని విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీరు ఏదైతే నైనా మాతో మాట్లాడున్నారో ప్రభా అటు మాకు దయచండి. వాక్యం ద్వారా నా తండ్రి సెలవిచ్చున్నారయ్యా. తండ్రి ప్రభా, నీ ఆత్మ మా మీదకి వచ్చినప్పుడు నాయన నా తండ్రి సర్వశక్తిని యొక్క శ్వాస నా తండ్రి మాకు జీవం ఇచ్చింది నాయన. నా తండ్రి నీ శ్వాస నా తండ్రి మాకు జీవాన్ని కలిగిస్తుంది ప్రభా. నా తండ్రి మా ఆత్మ ఎక్కడ నశించదు ప్రభా. అటు కృపను మాకు దయచేసినందుకే స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా, మరి ఇంకెక్కడనైనా నా తండ్రి మేము పాపంలోకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడున్నాయ్యా. నరుల క్రియలకు తగినట్టుగా ఫలం ఇస్తానంటున్నావయ్యా. మేము ఎల్లప్పుడూ నా తండ్రి ప్రభా నిన్ను ఆరాధించుకొని నైనా మంచి ఫలాలను పొందుకునే వరకు మమ్మల్ని దీవించండి అయ్యా. నా తండ్రి చెడ్డ ఫలాలుగా మేము జీవించకూడదయ్యా. మంచి ఫలాలుగా మాత్రమే నా తండ్రి ప్రభా మేము జీవించాలి. అటు కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రుల సమయంలో నా తండ్రి ప్రభా ఎంతమంది భయపడుతూ అయినా నిద్రలేని గడియలు ఎన్నో రోజులైనా నిద్రలేని జీవాలుగానైనా జీవిస్తున్నారా బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా తండ్రి ఎన్నో రకాలుగానైనా వ్యసనాలకు అలవాట్లు పడినైనా బిడ్డలు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. నా తండ్రి ఏ బిడ్డనైనా ఏ చెడు ముట్టకుండా కాపాడయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ శ్వాసని నీ జీవమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభ నిత్య జీవాన్ని నా తండ్రి ప్రభ వారసులుగా మేము జీవించాలి. అటు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నైనా పాపం నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. నా తన గర్భంలో పెరుగుతున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచిగా పెరగడానికి సహాయం దయచేయండి. కనుకెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా తల్లి బిడ్డలు క్షేమకరంగా బిడ్డ ఆరోగ్యవంతమైన బిడ్డ మంచి బిడ్డగానైనా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి అయ్యా. తల్లి బిడ్డల గృహానికి వచ్చేంతవరకు క్షేమకరంగా వాళ్ళకి కావాల్సిన వాటన్నింటిలో తోడిని సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా మీరు లేని జీవితంలో క్షణపాటు కూడా మేము లేమయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. తండ్రి స్తోత్రం 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 ప్రభా. మరి నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా ఇంకా ఎంతమంది ప్రభా బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డలైనా తల్లి పాల కోసం బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డలైనా శ్రేష్టమైన తల్లిపాలు అందటానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏమి తిన్నా తాగినైనా ఏ విష పదార్థం అయినా నా తండ్రి కడుపులో పోకుండా కాపాడండి. ఏ విషపు శ్వాస ఏ ముక్కులోకి పోకుండా కాపాడండి నా తండ్రి ప్రభా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రతి క్షణం పొనుకున్న కూర్చున్న తిన్నా తాగిన నిద్రపోతున్న బయటికి వెళ్ళిన నీ సన్నిధి సహవాసం నీ కృప కాపుదల తోడుగా ఉంచి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి కాపుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి మీరు లేని జీవితంలో మేము లేమయ్యా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా మీ కృప మాకు తోడుంటే చాలయ్యా. మీరు లేని జీవితంలో మేము బతకలేమయ్యా. నీ వాక్యం నైనా తృప్తికరమైన వాక్యాన్ని మాకు దినదినం నైనా అందిస్తున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి ఎవరో హృదయాల నుంచి ఎవరో నేను ఆ వాక్యాలను పక్కకు తొలగికుండా నా తండ్రి ప్రభా అపవాది అక్కడ దొంగిలించకుండా ప్రతి ఒక్క హృదయంలోనైనా నాటుకునే విధంగా సహాయం దయచేయండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను పొందుకునే వాక్యంగా దీవించండి. దినదినం తృప్తికరమైన ఆహారంగా భుజించి కంట భోషణాలుగా ధరించుకునే భాగాన్ని ప్రతి ఒక్క బిడ్డగా దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. మహిమ తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఘనత
మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభా మేము ఏమి ఇచ్చుకున్నా నీకు రుణం తీర్చుకోలేమయ్యా నా తండ్రి. వీరికి నలిగిన ఈ హృదయాన్ని నీకు బలిపీయంగా అర్పించుకుంటున్నానయ్యా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసి ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. చదువుల్లో వాళ్ళ జాబుల్లో దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మాకు మేము తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటున్నామయ్యా. మాకైతే ఏమీ తెలియదు రాజా, కానీ ప్రతి ఒక్క దాంట్లో నీ నామని కనపరుచుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేస్తున్నాం వాటన్నిటినీ నైనా క్షమించమని వేడుకుంటున్నామా. ఇంకెన్నడూ నైనా నీకు విరోధంగా నా తండ్రి ఏ తప్పు చేయకుండా నైనా దినదినం నూతనాత్మలుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ ఆశీర్వాద మేలులు మాత్రమే మేము పొందుకోవాలయ్యా. అటు కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. మహిమ తగ్గించుకుంటూ నీ నామని హెచ్చించుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభా ప్రతి క్షణంనైనా నా తండ్రి తెలిసి తెలియకనైనా ఎన్నో తప్పులు చేస్తున్నామయ్యా. క్షమించమని వేడుకుంటున్నామయ్యా. ఇంకా అలాంటి తప్పులు అలాంటి పొరపాట్లు జరగకుండా మంచిగా నీ సన్నిధిలోనైనా నా తండ్రి నీతో సహవాసం కలిగినైనా దినదినంనైనా అద్భుతాలు ఆశ్చర్యాలు నా తండ్రి మేలులు పొందుకునే వరకు మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభు నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు లేదయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు సహాయం దయచండి. చదువుల్లో జాబుల్లో దీవించండి. మంచి ఆరోగ్య నాశం దయచండి. నన్ను ఎత్తమైన చరకాల వరకు నన్ను గాయపడ తోటి ముట్టి సంపూర్ణ స్వస్థ పరిపూర్ణ సంతోషాన్ని దయచేయమని నా తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ కలుగును కాకయ్యా. మాకు తెలియకనైనా ఎన్నో పొరపాట్లు చేస్తున్నానయ్యా. క్షమించండి అయ్యా తండ్రి. స్తోత్రం స్తోత్రం నైనా. మహిమ గల తండ్రి, మహమోన్నతడానికి స్తోత్రం నైనా. నా తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆశీన పరమ తండ్రి నీకు స్తోత్రం నైనా. మృత్యుంజయడానికి స్తోత్రం నైనా. మహాగణుడా స్తోత్రం నైనా. అద్భుతకరుడా స్తోత్రం నైనా. ఆలోచనకర్త స్తోత్రం నైనా. వివేచనకర్త స్తోత్రం నైనా. నెమ్మదిమూర్తి స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా మీరు లేనిది నైనా మేము లేమయ్యా. మా ప్రార్థనలు మొరాలకించు దేవానికి స్తోత్రం నైనా. మా ప్రార్థనలన్నిటికీ జవాబులు ఇచ్చే తండ్రి నీకు స్తోత్రం నైనా. ఆకాశంలో భూమిని సృజించిన వాడానికి స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నీ పాదాల చెంతనైనా మొరపెడుతూ ఉండగానైనా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మాకు మీరు తప్ప వేరే జీవితం అంటూ ఏది లేదునైనా. సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆశీర్వదించండి అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా చదువు అర్థం కాక బాధపడుతున్నారు వాళ్ళందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయండి. చదువులో సహాయం దయచేయండి. రేపు ఉదయకాల సమయంలో ఎంతమంది ఎగ్జామ్లు రాయడానికి వెళ్తున్నారో ప్రతి ఒక్క ఎగ్జామ్లో నీ హస్తంలో తోడుగా ఉంచినైనా నీ హస్తములుగా మార్చినైనా మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రం తెరబడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క తలంపులుగా దయచేయండి. స్థిరమైన తలంపులు దయచేయండి ప్రభా. చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడండి. శాంతి సమాధానం దయచేయండి. ఉదయకాల సమయం అంతానైనా ఏ కుటుంబంలో అసమాధానం ఉండాలని నా కుటుంబాలన్నింటిలోనైనా శాంతి సమాధానం దయచేయండి తండ్రి. సంతోషం తప్ప బాధకు స్థానం లేకుండా చేయండి అయ్యా. అపవాది ఏ గృహంలో ముట్టకుండా కాపాడండి అయ్యా. బిడ్డలైనా ఎంతమంది జాబుల కోసం ఎదురు చూస్తున్నారు వారికి సహాయం దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి అయ్యా. నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి అయ్యా. నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో నేను ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారు, ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళానైనా ఎక్కడ ఏ పాములు తేళ్లు విషపురుగులు విష జంతువులు ఎవరిని ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని హంచిని వేయండి. ప్రతి క్షణం నీ సంధి సహవాసం తోడుంచండి. నీ నీతి జ్ఞానాన్ని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. పరలోకపు జ్ఞానాన్ని, పరలోక నీతి రాజ్యాన్ని పొందుకునే కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. పరలోకపు నీతి రాజ్యాన్ని వెతకడానికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. రజానికి స్తోత్రం. రాజులకు రజానికి స్తోత్రం నాయన. మీరు తప్ప మాకు మరొక జీవితం అంటూ ఏది లేదయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా తండ్రి. మా ప్రార్థనలన్నిటి జవాబులు ఇస్తున్నామని నమ్ముచున్నామయ్యా. మేము ప్రార్థనలు ఏదైతే అడుగుతామో వాటి అన్నిటి పొందుకున్నామని చెప్పని నమ్ముతున్నామయ్యా. విశ్వాసంతో ఏసే మా కుటుంబంలో కార్యాలు చేస్తాడని నమ్మి విశ్వాసంతో ఉన్నామయ్యా. అటుగా మాకు దయచేయండి. ఏదైతే అడుగుతున్నారో వాటి అన్నిటిని అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచుకోండి. నీ చిత్తానుసారంగా మా కుటుంబాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డ లేగలేని పరిస్థితిలో ఉందో, ఏ బిడ్డ జ్వరాలు జలుబులు దగ్గులతోటి బాధపడుతున్నారో వాటన్నిటిని వేసిన నామములు ఇప్పుడే బయటికి పారుదలుగా నా తండ్రి ఆమెనయ్యా. నన్ను ఎత్తిపోయి అరకాల వరకు సంపూర్ణ స్వస్థ పరిపూర్ణ సంతోషం కలుగునుగా నా తండ్రి. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉందో నా తండ్రి, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి తండ్రి. రాజా మీరు తప్ప ఎవరు లేరయ్యా. సహాయం చేయండి తండ్రి. ఏ బాధల్లో ఉన్నప్పటికీ నేను అప్పుల బాధల్లో ఉన్న వారికి సహాయం దయచేయండి. లోన్ విషయాలు ఎన్ని రకాల లోన్ విషయాల్లో బిడ్డలు బాధపడుతున్నారు వాటన్నిటిలో సహాయం దయచేయండి. సొంత గృహాల కోసం సహాయం దయచేయండి. సొంత ఫ్లాట్ల కోసం సహాయం దయచేయండి. సొంత పొలాలు ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభ. ఎంతమంది జాబులు చేస్తున్నారు ప్రభా, ఆ బిడ్డలందరినైనా నా తండ్రి ప్రభా, నా తండ్రి
సంపాదించే ప్రతి ఒక్క జీతంనైనా సమృద్ధిగా వాళ్ళు తిని తృప్తి పొందినైనా సహాయం దయచేయండి అయినా, తృప్తి పొంది ఎదుటి వారికి పెట్టే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి అట్టి కృపను దయచేయండి అయినా. ఎవరైతే ఎన్ని తలంపులతో ఉన్నారో ప్రభా, అది నీ చిత్తమైతే నెరవేర్చండి అయ్యా. ఎంతోమంది బిడ్డలనైనా నా తండ్రి సొంత గృహాల కోసమైనా తలంపులు ఉన్నాయా, బిజినెస్ నడుపుకోవాలని తలంపులు ఉన్నాయి, వ్యాపారం చేయాలని ఉన్నాయి అయ్యా. నా తండ్రి ఎవరు ఏది నడుపుతున్నా అది మంచిగా చేయడం వాళ్ళకి కావాల్సిన అవసరతలో తోడుండి సహాయం దయచేయండి. నీ కృప లేనిది, నీ కృప లేనిది ఎవరు ఏం చేయలేరయ్యా. జీవితంలో నన్ను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి చేతి పనులు చేసుకునే వారికి సహాయం దయచేయండి. చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న వారికి సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. బండ్ల మీదనైనా వ్యాపారాలు చేసిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా ఎన్నో పనులు చేస్తూ జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఎదుటి వారికి లేదన్న వారికి నైనా సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డని మెండారుగా నా తండ్రి ప్రభ దీవించి ఆశీర్వదించడం ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభ ఎంతమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారు, వారందరినీ వారి కుటుంబాలని నా తండ్రి నీ కృపా కాపుదల తోడుగా ఉంచి వాళ్ళందరి చుట్టూ నీకు కాంచెం వేసి కాపుగా ఏమైనా ప్రార్థన చేస్తున్నాను. వారి కుటుంబాలందరినీ దీవించి ఆస్వాదించమని, వారు చేస్తున్న ఇంకా మంచి పనులనైనా ఇంకా ముందుకు కొనసాగింపడానికి సహాయం దయచేయమని, వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఈ లోకంలోనైనా పేదవారంటూ ఎవరు ఉండకూడదనైనా, ప్రతి ఒక్కరు ధనవంతులుగానే ఉండాలి ప్రభా. నా తండ్రి నేను ఆశ్రయించిన వారు నా తండ్రి ఎవరు పేదవారు కాదయ్యా. యేసయ్యను ఆశ్రయించిన వారు ప్రతి ఒక్కరు ధనవంతులేనయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోను. కొండ ప్రాంతాల్లోనైనా అనాథలుగా ఏమీ లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారే వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. పోలీస్ ఆఫీసర్లు అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా నాయన మిలిటరీ ఆఫీసర్ వారిని కూడా నన్ను దీవించి ఆశీర్వదించండి. సముద్రాలపై నడుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల, ఆ బిడ్డలు ఎంతమంది జాలర్లు వెళ్తున్నారు వాళ్ళందరూ సమృద్ధిగా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. వాళ్ళకి కావాల్సిన సంతోషాన్ని ఆనందాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎన్ని రకాల బిజినెస్లు నడుస్తున్నారు వాడిని దీవించండి. ఎన్ని రకాల లైవ్ ఛానల్ నడుస్తున్నాయి వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఫ్యాక్టరీ నడుపుతున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పురిట్ల బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి గర్భంలో పడిన కానించి ముదిమి వచ్చిన బిడ్డల వరకునైనా ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి, వివేచన కలిగిన మనసును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఒక్క బిడ్డ ద్వారా నాయన 1000 కుటుంబాలు రావాలి, అటు కృపను దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించండి, నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా నూతనంగా నా తన పెళ్ళిళ్ళునైనా నూతన శుభకార్యాలు ఎన్నైతే మొదలుపెట్టున్నారో ఆ కృప, నీ కృప ప్రతి క్షణం వాళ్ళకి తోడించడం, శుభకార్యం అంతట్లో పూర్తి అయిపోయేంత వరకు వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి ప్రభా. మీరు లేని జీవితంలో ఎవరున్నారయ్యా, సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా సహాయం దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుల చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూని ఎగిరి కాంచెని వేయండి. ప్రతి ఒక్క హృదయం అనే మనోన్నతను తెరబడండి. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును దయచేయండి. ప్రతి ఒక్క కాళ్ళని లేడి కాళ్ళ వల్ల పరుగులు విడిచే విధంగా సహాయం దయచేయండి. ఎంతమంది బిడ్డలు పక్షవాతంతో అనేక రకాలుగా వీల్ చైర్లో కానీ మంచాల మీద కానీ లేకపోలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డనైనా నన్ను ఎత్తివించి హరికాల వరకు నరానికి ప్రతి ఒక్క అవయవాన్ని నూతన అవయవాలుగా మార్చినైనా నా తండ్రి ప్రభా దీవించి ఆశ్రయించి వాళ్ళని లేపి నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ సన్నిధి సాక్ష్యాలుగా రావాలి ప్రభా, అటుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి మీ నామంలోనైనా చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి విశ్వాసంతో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబిస్తావయ్యా. అటు వారు ఎంతమంది ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ నడిపించుకోండి. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తం నీ హస్తములుగా మార్చండి అయ్యా. వైద్యం చేసే ప్రతి ఒక్క చోటనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా సంపూర్ణ స్వస్థత పొందుకొని పరిపూర్ణ సంతోషంతో గృహాలకు రావాలయ్యా. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కాపాడండి అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదాలయ్యా. నా తండ్రి ఎంతమంది వాహనాలు నడుపుకుంటున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి. వాళ్ళ హస్తాలు వాళ్ళ తలంపులుగా నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. ఒక్క బిడ్డదారు ఎన్నో కుటుంబాలు నష్టపోతాయి ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క హస్తములుగా మార్చండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కూడా కాపుదాలయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువుల్లో జాబుల్లోనైనా నా తండ్రి ఇంకా ఎన్ని రకాల మంచి పనులు వెళ్ళున్నారు వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేసి ఆ బిడ్డలకు కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ఎవరు ఏ ఆలోచనలతో ఉన్నప్పటికైనా మంచి తలంపులతో ఆలోచించి ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప తోడుగా ఉంచండి. నా తండ్రి ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలైనా మేమేం చేయలేకపోతున్నామని బాధపడుతున్నారు, ఏదైనా చేయాలనుకుని చేయలేకపోతున్నామని నా తండ్రి బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. మంచి ఆలోచన ఇచ్చినైనా ఆలోచనకర్తగా మంచి చక్కటి ఆలోచన ఇచ్చి ఆ బిడ్డలో ఏం చేయాలని మీ చిత్తమనైనా నెరవేర్చి నీ నామను మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్య అంటే ఘనమైన దేవుడు, నిజమైన దేవుడు, అంచేపన ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చేవాడు, శాంతి సమాధానం ఇచ్చేవాడు. సో నాతో ఎక్కడికి వెళ్ళినా సమాధానం పరుస్తాడు. జై వీరుడుగా మాకు జీవితాల్లో మమ్మల్ని గెలిపిస్తాడు. ఓడిపోయిన కాడి మమ్మల్ని తలెత్తుకునే వరకు మమ్మల్ని నిలబెడతాడని నమ్మకం విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డని సన్నిధి సాక్ష్యాలుగా నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. నా తండ్రి నీ నామానికి మహిమ
నీ నామానికి ఘనత కలుగునుగా తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. వ్యవసాయదారులు ఎన్ని రకాల పంటలు వేస్తున్నారో ప్రభా, పంటలన్నిటి చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. అపవాది అక్కడ దొంగిలించకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంపాదించే ప్రతి ఒక్క సంపాదనలో నీ కాపుదల ఉంచండి ప్రభా. ఏ ఒక్క రూపాయి కూడా నేను అపవాది దొంగిలించకుండా ప్రతి ఒక్క గృహంలో సమృద్ధిగా నా తండ్రి ఉండే విధంగా సహాయం దయచేయండి. వాళ్ళ చేతి పనులన్నీ చుట్టూ కాపుదల ఉంచమని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి రేపు ఉదయకాల ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డకు నీ తోడుండి నడిపించమని విజయవీరుడిగా ముందుండి నేను ఎన్ని రకాల ఎగ్జామ్ జరుగుతున్న వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దైవ సేవకులు చేసిన ప్రతి ఒక్క ప్రార్థనలనైనా నేను ఆమెను హెచ్చింపు చేసుకోమనినైనా నా తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. వాళ్ళకి ప్రతి ఒక్క క్షణంనైనా వాళ్ళకి వారి కుటుంబాలకునైనా ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నేను వాళ్ళకి కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసిన ప్రతి ఒక్క సేవకునైనా మంచి బలాన్ని పొందుకొని మంచి ఆత్మకృపావరాలతోటి ముందుకు నూతన ఆత్మలుగా సంపాదించుకోవడానికి కావాల్సిన శక్తిని బలం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఆత్మీయత సంఘాలన్నీ నన్ను ఎత్తబడిన గుంపులో ఉండాలయ్యా. ఏక మనసు ఏకాత్మ కలిగిన ఈ లోహం అంతా జీవించాలి ప్రభా. ఎక్కడ నీ శుభార్త అందటం లేదు అక్కడ అందటానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నాయన. తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి, పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. ఇంకా ఎంతమంది నా తండ్రి ప్రభా బాధలో ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభా, వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి మీరు లేని జీవితంలో క్షణం కూడా లేమయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును కాకయ్యా. ఈ రాత్రి వాళ్ళ సంబంధించి ప్రతి క్షణం నీ కృప తోడుగా ఉంచండి. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కంచెని వేయండి, దేవదత్తుల కాలుగా పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ నీ కంచెని వేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడకలు కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. నీ వెలుగులు నిద్రపోయే ప్రతి ఒక్క బిడ్డనైనా నీ ఒడిలో నిద్రపోయినట్టేనయ్యా. అటు కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. లోకమైన పాపం, లోకమైన మురికి ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. దినానికి నేను నూతన వస్త్రముగా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మురికి అనేది ఇంకెక్కడ ఉండకూడదయ్యా. ఏ పాపం అనేది ఏ బిడ్డ మీద ఉండకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డను రక్షింపజేయండి. ప్రతి ఒక్క బిడ్డకి రక్షణకర్తగా నీవుగా ఉండి నాయన, నా తండ్రి నివాస స్థలం నీవుగా ఉండి నాయన, ఆదరణకర్తగా నీవుగా ఉండి కుటుంబాలు కట్టబడండి అయ్యా. ఆదరించండి అయ్యా. నీ ప్రేమను రుచి చూపించండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. ఈ లైవ్ ఛానల్ నడుస్తున్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత అయ్యా. రాకపోక ప్రయాణాలు అంతట్లో ప్రతి ఒక్క బిడ్డకి తోడుని సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా నా తండ్రి ప్రభా. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇలా ఉండి నేను చిన్న చిన్న చేతి పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నన్ను ఎత్తిపెంచి అరకల వరకు సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఏ బిడ్డ అయితే నేను వ్యసనాలకు బానిసలైపోయి నేను అపవాది శోధనలు పడిపోయి ఉన్నారు ప్రభా, వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని దయచేసి నేను ఇంకెన్నడూ నేను ఆ చెడు సమాసాలకు పోనీయకుండా నేను వాళ్ళ మనసులు మార్చమని, వాళ్ళ హృదయంలోని మననత్రం తెరవమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ఏ బిడ్డకి ఏ శత్రువుగా నైనా ఎదుటి వారి శత్రువులుగా తయారై ఉన్నారో ఆ శత్రువులను తొలగించి యెహోవా యుద్ధమాడేవాడు, యెహోవా మాకు తోడున్నాడని నమ్మకం, విశ్వాసం నైనా నీ పైన ఉంచే భాగ్యాన్ని అట్టి ధన్యత ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తెలివి చేసిన ప్రతి ఒక్క పొరపాటులో క్షమించమని వేడుకుంటున్నానయ్యా. మరి రాత్రి సమయంలో నాస్టల్లో ఎంతమంది బిడ్డలు ఉంటున్నారా ప్రభా, ఆ బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి. కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నారో నా తండ్రి కోచింగ్లకు వెళ్తున్నారా ప్రభా, నా తండ్రి వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచండి. ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వాళ్ళ సెలెక్ట్ అయ్యి సంతోషం వచ్చే భాగ్యాన్ని దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారు ఏ చదువు అయితే చదువుకొని ఉన్నారో ఆ చదువులు ఆగిపోయినా నా బిడ్డలు ఎంతోమంది నష్టపాలవుతున్నారు ప్రభా, వాళ్ళ జీవితాలు నష్టం చేసుకుంటున్నారయ్యా. అటు కాకుండా నైనా ప్రతి ఒక్క గృహంలో ఎంతమంది బిడ్డలు చదువుకొని ఉన్నారు, ఎవరు చదువు తగ్గట్టు వాళ్ళ చదువుకు సంబంధించిన జాబులనైనా ఆ బిడ్డలకు అందే భాగ్యాన్ని అట్టి ధన్యతను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తండ్రి ప్రభా, సహాయం దయచేయండి. అపవాది ఎవరిని ముట్టకుండా కాపాడండి. ఎన్నో ఘోరాలు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. తండ్రి ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల, బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ తిరిగి గృహంకి వచ్చేంతవరకు నైనా, వాళ్ళ గృహాలకు చేరేంతవరకు ఏ బిడ్డ నీ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసయ్య నామంలోనైనా నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నానయ్యా. వాళ్ళకి అందరికీనైనా నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ఏ తప్పు చేసినా తెలిసి తెలియక వాళ్ళకి క్షమించమని మళ్ళీ నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను. సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. ఇంకా ఎంతమంది బిడ్డలైనా ఎన్ని బాధల్లో శోధనలో ఉన్నారు, చెవిటివారు, గుడ్డివారునైనా, కుంటివారు, మోగవారు ఉన్నారో ప్రభా, అనేక రకాలుగా అపవాదినైనా ఏ అవయవాల్లోనైనా జబ్బులుగా ఏర్పాటు చేసిందో వాటన్నిటిని తీసివేసిన సంపూర్ణ స్వస్థత, నన్నైతే మించి అరకాల వరకు సంపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన సంతోషాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వేస్తున్నామని అమ్మనయ్య. సైతాన్ శోధన వారిని విడిపించండి. ఎన్ని బంధకాలు ఉన్నాయి అన్ని బంధకాలు తెంచివేయండి. ఎన్ని సంఖ్యలు బిగించి వేస్తున్నాయి వాటన్నిటిని తెంచివేయండి. ప్రతి ఒక్క బిడ్డపై నీ అగ్ని ఆత్మతో అభిషేకించబడండి. ప్రతి ఒక్క గృహాలపైన నీ అగ్ని ఆత్మతో అభిషేకించబడండి. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి కుంటివారు లెగవాలయ్యా, గుడ్డివారు నా తండ్రి చూడాలయ్యా, నా తండ్రి చెవిటివారు వినాలయ్యా.
మగవారు మాట్లాడాలి ప్రభా. ఎల్లవేళ నిన్నే స్తుతిస్తూ నిన్నే ఘనపరుస్తూ నీ నామని మహింపరిచే విధంగా అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించి నేను యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పని సంతోషం సాక్షులుగా పలకాలయ్యా. అట్టి వారిగా నైనా నీ నామని మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నైనా. లేడి పిల్ల గంతులు వేసుకుంటూ నైనా నా తండ్రి పరుగులు విడిచినట్టునైనా ఎంతమంది బిడ్డలు వీచైర్లో లేగలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళందరినీ నడిపిస్తున్నందుకే స్తోత్రం దేవా. స్తోత్రం ఆత్మదేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. స్తోత్రం నైనా. నా తండ్రి పరలోకపు రాజ్యానికి వారసులుగా నైనా ప్రతి ఒక్క బిడ్డను సాక్ష్యాలుగా నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు ఎట్టి వారైనప్పటికీ నైనా నీతి మార్గంలో నడిపించి నీ నామను మహిపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ తలెత్తుకునే వారుగా చేయబోతున్నందుకే స్తోత్రం నైనా. ఏ శోధనలు అయితే వాళ్ళు నలిగిపోయినారో ఆ శోధన నుంచి విడుదల కలిగించి ప్రతి ఒక్క గృహంలో సంతోషంగానైనా ప్రతి ఒక్క కుటుంబంనైనా యెహోవా ఆనంద బృందావనంగా కట్టబడుతున్నందుకే స్తోత్రం నైనా. వారి నోటి నిండా హృదయపూర్వకంగా సంతోషం తప్ప ఇంకా కన్నీటికి స్థానం లేకుండా చేస్తున్నందుకే స్తోత్రం నైనా. ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకుంటున్నందుకే స్తోత్రం నైనా. జాబుల విషయంలో, ఆరోగ్య విషయంలోనైనా, వివాహాల విషయంలో కానీ నా తండ్రి చదువుల్లోనైనా ప్రతి ఒక్క దాంట్లో భార్యాభర్తల నా తండ్రి అనుబంధంలో కానీ నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో నేను సంతోషాన్ని ఇస్తున్నందుకే స్తోత్రం దేవా. వెళ్ళే ప్రతి ఒక్క చోట విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించినందుకే స్తోత్రం నైనా. నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఎవరిని ఓడిపోనీయకుండానైనా ప్రతి ఒక్కరిని తలెత్తుకునే వారిగా నిలబెడుతున్నందుకే స్తోత్రం నాన్న. ఎవరు ఎంతమంది బిడ్డలు మంచి పనులనైనా తలంచి ఉన్నారో, ఎన్ని తలంపుల్లో ఉన్నారో వాటి అన్నిటిలో సఫలపరిచి నీ నామాన్ని హెచ్చింపజేసుకున్నందుకే స్తోత్రం నాయన. సాక్షులుగా నిలబెడుతున్నందుకే స్తోత్రం నాయన. రేపు అదే కాల సమయంలో కూడా నేను ఎంతమంది బిడ్డలు బయటకు వెళ్తున్నారు, వాళ్ళు రాకపోక ప్రయాణం అంతటా నీ కృపతోడుగా ఉంచండి. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదలు ఉంచండి. నా తండ్రి ఆ సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి. నా తండ్రి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నేను కాపుదలు ఉంచండి. ఏ బిడ్డ ఎక్కడ ఉండి మొరపెట్టినా ఏసయ్యా నన్ను అడగంగానే నైనా నా తండ్రి ప్రభ సమాధానం దయచేయండి. నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి, నీ నామాన్ని గణపరచుకోండి. ఎవరైతే నిన్ను వ్యతిరేకంగా జీవిస్తున్నారో ప్రభా, నీ జుంటి తారల కంటే మధురమైన నీ యేసుని ప్రేమ వాళ్ళకు రుచి చూపించి మాకంటే ఎక్కువగా నైనా వాళ్ళే నీ నామాన్ని గణపరిచేవారుగా వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తెలిసి చేసిన పొరపాట్లు బట్టి వాళ్ళు క్షమించమని వేడుకుంటున్నానయ్యా. మరి రాత్రి వాడి సమయం నుంచి మీరు వచ్చి రాకల్లో ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ప్రతి క్షణం నీ కృపా కాపుదల సన్నిధి సహవాసం ప్రతి ఒక్క బిడ్డకు తోడించే సహాయం దయచేయమని నా తండ్రి నీ కృపలో భద్రపరచమని కాచి కాపాడమని నా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన మళ్ళీ ప్రార్థన వినయంతో నైనా నా తండ్రి విన్నపములు చేస్తున్నాయినా ప్రార్థించి అడి పొందుకుని నా మా పరిపాలలోకి మా తండ్రి యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.